పాకిస్తాన్ కిరాతకాలపై పీఓకే గొంతెత్తుతోంది. ఇస్లామాబాద్ దురాగతాలపై బలూచిస్తాన్ ఆందోళనలు చేస్తోంది. కానీ ఆ దేశ పాలకులు మాత్రం మానవ హక్కుల ఉల్లంఘనలు భారత కశ్మీర్లోనే జరుగుతున్నాయంటూ సిగ్గు లేకుండా ఆరోపిస్తూనే ఉన్నారు. జెనీవా సాక్షిగా ఇప్పుడు అదే చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. మరోసారి భారత ప్రతినిధి కౌంటర్లకు బిక్కమొహం వేశారు. ఇంతకు జెనీవా సాక్షిగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మాటల యుద్ధం ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి లెక్చర్లు ఇచ్చేంత దుస్సాహసం పాకిస్తాన్ ఎందుకు చేస్తోంది? వద్దు స్టోరీ. పాక్ నుంచి స్వేచ్ఛ కోసం బలూచీల పోరాటం ఇది. పాక్ అణచివేతలకు వ్యతిరేకంగా పీఓకే గర్జన ఇది. ఈ రెండు పోరాటాలు ఎక్కడ జరిగాయో తెలుసా? మీరు చూసింది నిజమే. పాకిస్తాన్ పాలనకు వ్యతిరేకంగా పీఓకే బలూచిస్తాన్ ప్రజలు ఆందోళనలు చేసింది సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ముందే. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఏటా జరిగే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి టైంలోనే ఈ ఆందోళనలు జరిగాయి. ఆ మాటకొస్తే చాలా ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ఆందోళనలకు సమాధానం ఇవ్వాల్సిన పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా? The fact is that Jammu and Kashmir never was and never will be the so-called integral part of India. The fact is that India is an illegally occupying territory of the disputed territory. Time and again, this delegation resorts to the same tactics of deflecting global attention away from its violations and abuses committed in the occupied Jammu and Kashmir. While the reality remains that the Indian occupation forces are unabashedly resorting to massive human rights violations in the territory. Time and again, several UN mandate holders have raised alarm on the state of human rights in the occupied Jammu and Kashmir. Many of these experts have raised specific objections. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందట, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందట. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ కూసిన కూతలే ఇవి. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ను ఇండియా ఆక్రమించుకుందని అడ్డగోలు వాదన చేసింది. మరి ఈ రేంజ్లో రెచ్చిపోతే ఇండియా ఎందుకు సైలెంట్గా ఉంటుంది? అక్కడే ఇచ్చి పడేసింది. First, the Union territories of Jammu and Kashmir and Ladakh were, are, and will always remain an integral and inalienable part of India. Second, the unprecedented political, social, and economic progress in Jammu and Kashmir in the past few years speaks for itself. These successes are a testament to the people's trust in the government's commitment to bring normalcy to a region scarred by decades of Pakistan-sponsored cross-border terrorism. Third, as a country where human rights abuses, persecution of minorities, and systematic erosion of democratic values constitute state policies, and which brazenly harbors UN-sanctioned terrorists, Pakistan is in no position to lecture anyone. Instead of its unhealthy obsession. ఇది భారత ప్రతినిధి క్షితిజ్ త్యాగి మాస్ కౌంటర్. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఎప్పుడూ ఇండియాలో అంతర్భాగమే. దశాబ్దాల తరబడి పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని పాకిస్తాన్ భారత్కు ఉపన్యాసాలిచ్చే స్థాయిలో లేదు. ఆ దేశ వాక్చాతుర్యంలోనే కపటత్వం కనిపిస్తోంది. ఐక్యరాజ్య సమితి జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయాన్ని కల్పిస్తుంది. కానీ భారత్ మాత్రం ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవం కల్పించడం వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. ఆ దేశం మాపై ఆరోపణలు చేయడం మానేసి తమ దేశంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టి పెట్టాలి అని దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. Instead of its unhealthy obsession with India, Pakistan should focus on providing actual governance and justice to its own people. Mr. President, it is unfortunate that this Council's time continues to be wasted by a failed state, which thrives on instability and survives on international handouts. Its rhetoric reeks of hypocrisy, its actions of inhumanity, and its governance of incompetence. India remains focused on democracy, progress, and ensuring dignity for its people.
values that Pakistan would do well to learn from. I thank you. నిజానికి పాకిస్తాన్లోనే మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు ఎప్పుడూ తేల్చేశాయి. అక్రమ నిర్బంధం, వేధింపులు, అదనపు న్యాయ విచారణ పేరుతో చంపడం, లైంగిక హింస లాంటి కార్యకలాపాలకు పాకిస్తాన్ పోలీసులు పాల్పడుతున్నారంటూ హెచ్ఆర్డబ్ల్యూ గతంలో ఏకంగా 102 పేజీల నివేదికను రిలీజ్ చేసింది. బలూచిస్తాన్, సింధ్, పంజాబ్ ప్రావిన్సులతో పాటు పీఓకేలోనూ సీనియర్ పోలీస్ అధికారులు, బాధితులు, పోలీసులు విచారించిన సాక్షులను ఇంటర్వ్యూ చేశారు. 2015లోనే 2000 నకిలీ ఎన్కౌంటర్లకు పోలీసులు పాల్పడ్డారని ఈ నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు జరగాలని, దీనివల్ల మానవ హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది. విచారణ పేరుతో ప్రజలను కస్టడీకి తీసుకోవడం నిత్యకృత్యంగా మారిందని, ముఖ్యంగా నేర విచారణలో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయని అంది. అట్టడుగు వర్గాల ప్రజలు, పేద, అల్పసంఖ్యాక మతస్థులు, భూమి లేని అభాగ్యుల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని తెలియచేసింది. అరదండాలు వేసి కొట్టడం, మెటల్ రాడ్లపై కాళ్లను మడిచి సాగదీయడం, లైంగిక హింస, ఖైదీల విచారణ పేరుతో ఎక్కువ సమయం నిద్ర లేకుండా చేయడం, మానసికంగా వేధించడం, సాక్షులను కూడా బలవంత పెట్టడం లాంటి ఘోరమైన పద్ధతుల్ని కస్టడీలో అవలంబిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలో తెలిపింది. కేసుల విచారణ, ఫోరెన్సిక్ విశ్లేషణలకు సంబంధించి పోలీసులకు సరైన పద్ధతుల్లో శిక్షణ లేకపోవడం కూడా మానవ హత్యలకు ప్రేరేపిస్తున్నాయని, దీనికి అధికారంలో ఉండే రాజకీయ నేతలు, స్థానిక పరిస్థితులే కారణమని నివేదిక వెల్లడించింది. ఎలాంటి అర్హత, శిక్షణ లేని వారిని రక్షణ విభాగంలో ఉన్నత స్థాయి అధికారులుగా నియమిస్తున్నారని తెలిపింది. దేశంలోని భద్రతా దళాలు కేవలం ఉగ్రవాదంపై పోరాటానికే కాదు, పెరుగుతున్న తీవ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వర్గ పోరాటాలు, పరువు హత్యలు, కిడ్నాపింగ్, నిర్దేశిత హత్యలకు పాల్పడే వారిపై కూడా పోరాటం చేయాల్సి వస్తోంది. పాకిస్తాన్లో నిజమైన చట్టాల అమలు జరగడం లేదని ఆ నివేదిక తేల్చింది. ఇన్ని దురాగతాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నిందించడం హాస్యాస్పదం కాక మరేంటి? అందుకే క్షితిజ్ త్యాగి, మీరు లెక్చర్ చెబితే వినే దౌర్భాగ్యం మాకు లేదని గడ్డి పెట్టారు. ఏ జెనీవా సాక్షిగా భారత్పై పాకిస్తాన్ నోరు పారేసుకుందో, అదే జెనీవాలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రతి ఏటా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. 2023లో జెనీవాలో మానవ హక్కుల మండలి 54వ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన కొందరు రాజకీయ కార్యకర్తలు ఇస్లామాబాద్ పాలకులకు వ్యతిరేకంగా భారీ నిరసనలు చేశారు. వెంటనే కశ్మీర్ని పాకిస్తాన్ ఖాళీ చేసి ప్రశాంత జీవితం గడిపేందుకు తమకు సహకరించాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ కార్యకర్తలు గిల్గిట్ బాల్టిస్తాన్లో గత కొంతకాలంగా పెచ్చుమీరిన ద్రవ్యోల్బణం, ఉగ్రవాదాన్ని నిరసిస్తూ ప్రజలు వీధుల్లోనే ఉంటున్నారని గుర్తు చేశారు. లోడ్ షెడ్డింగ్ సమస్యలతో పాటు వనరుల దోపిడీ, పాక్ గూఢచార సంస్థ చేపడుతున్న పనులపై ఆందోళనలు చేశారు. భారీ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వీధుల్లోకి ప్రజలు వస్తున్నట్లు చెప్పారు. పీఓకేలో చాలా ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఐక్యరాజ్య సమితి ముందే ఆందోళనలు చేస్తున్నట్టు తెలిపారు. ఒక పీఓకే ప్రజలే కాదు, బలూచిస్తాన్ జనం కూడా అదే చేస్తున్నారు. బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆగడాలను నిరసిస్తూ అక్కడి పౌరులు జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం ముందు పోస్టర్ల ప్రదర్శన నిర్వహించారు. బలూచ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది కనిపించకుండా పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రభుత్వం కనిపించకుండా చేస్తోంది. ఇది దశాబ్దాలుగా జరుగుతోన్న తంతు. ఇప్పటి వరకు 10,000 మందిని కనిపించకుండా చేశారు అంటే అక్కడ ఎంతగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే బలూచి ప్రజలు కూడా జెనీవా వరకు వెళ్లి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ వరకు లక్షల మంది ర్యాలీ చేశారు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దేశ అరాచకాలకు అంతే ఉండదు. అయినా సిగ్గు లేకుండా భారత్ను నిందిస్తోంది. దీనికి ఒక ముగింపంటూ ఉండదేమో.